ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవి ఏంటంటే పుట్నాల పప్పు అనమాట ఫ్రెండ్స్. ఏమో పల్లీపప్పు ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం కాన్ఫ్లెక్స్ చిప్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి ఇందులో ఈవినింగ్ స్నాక్గా బూందీ కూడా కలపాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై చేయటానికి పల్లీపప్పులు ఫ్రై చేయటానికి ఇది మూకుడి పొయ్యి మీద పెట్టేసాను, ఆన్ చేస్తాను అనమాట. ఆయిల్ పోసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కాగిన తర్వాత ఇందులో పల్లీపప్పు కరివేపాకు వేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని వీటిని ఈ విధంగా కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తగ్గిపోయిందనమాట ఫ్రెండ్స్. వీటిలో పల్లీపప్పులు వేస్తున్నాం అన్నమాట. చూడండి, ఈ ఫ్రై అవుతుండగా కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇలా కొట్టిని కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది ఫ్రై అవుతున్నాయి అన్నమాట సన్న సెక మీద పల్లీలు. దీంట్లో ఏంటంటే కరివేపాకు కూడా వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది వెల్లుల్లిపాయ కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఈవినింగ్ పూట స్నాక్ అనమాట. బూందీలో మిక్చర్ అనమాట. ఇది రెండు రకాలుగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒకటేమో కాంప్లెక్స్ పౌడర్ చిప్స్ వేయకోకుండా చేసుకోవచ్చు, వేసి చేసుకోవచ్చు అనమాట. ఒకటేమో వేయకోకుండా చేశాను, ఒకటేమో వేసి చేస్తున్నాను అనమాట. చూడండి, ఆయిల్లో నుంచి ఫ్రై అయిన పల్లీపప్పులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఈ విధంగా నూనెలోంచి ఇలా తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత కలుపుకోవాలన్నమాట అన్నీ. పల్లీపప్పులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా దీంట్లో పోసుకుని ఆరిపోయిన తర్వాత కలుపుకోవాలన్నమాట. అన్నీ కూడా మిక్స్ చేసుకుని వెల్లుల్లిపాయ ఫ్లేవరును కరివేపాకు ఫ్లేవర్ దిగాలి కాబట్టి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పండగల టైంలో చేసుకుంటారన్నమాట ఎక్కువ అసలు ఫ్రెండ్స్. ఇది ఇలా మిక్చర్ టైప్లో చూడండి. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా రావాలన్నీ. వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అవ్వాలన్నమాట. కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా. ఫ్రెండ్స్, ఈ శనగకాయ పల్లీపప్పులు ఫ్రై చేస్తాం కదా, దీంట్లో ఏంటంటే కారం ప్లస్ పప్పు ఇవన్నీ కూడా కలుపుకున్నాం అన్నమాట. ఈ పుట్నాల పప్పు, బూందీ, అన్నీ కలిసి దీంట్లో ఏంటంటే లైట్గా సాల్ట్ కలుపుకోవాలన్నమాట. కొంచెం కారం అన్నమాట కలిపేయాలి. అన్నీ కలిసి ఈ విధంగా కలిపేయాలన్నమాట ఫ్రెండ్స్.
ఇవన్నీ కలిపేసి ఇది మిక్చర్ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇందులో కనిపిస్తున్నాయి కదా పల్లీలు, పుట్నాల పప్పు, చిప్స్ అనమాట, ఈ కారం ఫ్లెక్స్ చిప్స్ అనమాట, కరివేపాకు అనమాట, బూందీ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దీంట్లో సాల్ట్, కారం అన్నీ కూడా వేసేసి ఈ విధంగా చేస్తారు. ఇది ఏంటంటే పండగ ఫెస్టివల్స్ పండగల టైంలోనూ లేదంటే బయట కూడా అమ్ముతారు. ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకటేమో బూందీతో చేసింది ఒకటి, ఇదేంటంటే బయట కొన్ని కలిపానమాట బూందీ. ఇది 2 రకాలు అనమాట ఫ్రెండ్స్. వీటిలో చూడండి.